ఏపీలో త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేనిదని తెలిపారు. తెలుగు జాతి కోసం ఆలోచన చేసి ప్రాణత్యాగం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. 2025 మార్చి 16 నుంచి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఇంటిని మెమోరియల్గా చేస్తామని, రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సాధించారని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక వ్యక్తి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని చెప్పారు. తాను చనిపోయినా పర్వాలేదని మన తెలుగువారి కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఒక్కోసారి మంచి చేసినా ఎన్నో ఇబ్బందులు పడాలన్నారు. ఆయన కాడి మోయడానికి నలుగురు రాకపోవటం చాలా బాధాకరమని అన్నారు. కనీస మద్దతు పలికేందుకు కూడా నాయకులు రాలేదని చెప్పారు. అయినా పొట్టి శ్రీరాములు తాను అనుకున్నది సాధించారని తెలిపారు. ప్రాణాలు కోల్పోవటం మాత్రం చాలా బాధాకరమని చెప్పారు. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతని దేశ ఐక్యత కోసం పోరాటం చేశారని తెలిపారు. అలుపెరగని పోరాటంతో ఉక్కు మనిషిగా చరిత్రలో నిలిచిపోయారని సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని, నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా తాను నామకరణం చేశానన్నారు. ఆయన నడయాడిన నేలను అన్ని విధాలా అభివృద్ధి చేశామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పనులను కూడా నిర్లక్ష్యం చేశారన్నారు. నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం గొప్పగా చేయాలని సంకల్పించామని తెలిపారు. జాతి ప్రయోజనాల కోసం ప్రాణాలు వదిలిన మహనీయులను మనం స్మరించుకోవాలని, వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు తెలుసుకొని ఆ సేవలను గుర్తు చేసుకోవాలన్నారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు, కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను కేబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా స్పష్టంగా అది లేకపోతే జాతి మనుగడే లేదని చెప్పి గట్టిగా చెప్పి మేమందరం కూడా తర్జన భర్జనలు చేశాం. కానీ ఈరోజు ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు. ఒక పక్క తెలుగు జాతి కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించేటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారైతే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం, విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ వచ్చి, ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే కాదు, భారతదేశం ఒకటేనని చెప్పి ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53వ రోజులో ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు గొప్పతనం అర్థమైందన్నారు. ఆయన విగ్రహం వెతకాలంటే ఆర్యవైశ్య సమాజంలోనే దొరికేదని, ఆయన ఒక కులానికి కాదు దేశం మొత్తం గర్వించే నాయకుడని వ్యాఖ్యానించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవిత గాథతో ప్రదర్శించిన డాక్యుమెంటరీ బాగుందని, హిస్టరీ బుక్కులు చదవటం ద్వారా తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. తెలుగువారి ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఆనాడు జాతీయ నాయకత్వం వ్యతిరేకించిందన్నారు. ఎన్టీఆర్ మహనీయుడని, ఒక పార్టీని నడపడం చాలా కష్టమని, పాలసీలు అమలు చేయడం కష్టమని, చంద్రబాబు ఇలా పార్టీని నడిపి ప్రజలకు చేరువ చేయటం గొప్ప విషయమన్నారు. 2047 విజన్ ద్వారా కులమతాలకు అతీతంగా అభివృద్ధి చెందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. విజన్ 2047ను విమర్శించే వాళ్లు 2020 విజన్ను గుర్తు తెచ్చుకోండన్నారు. హైదరాబాద్లో రాళ్లు రప్పలు ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. తప్పకుండా ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, విజన్ 2047ను ముందుకు తీసుకువెళ్లేందుకు కంకణబద్ధులై ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భారతదేశంలో ఒక బలమైన రాష్ట్రంగా ఏర్పడ్డామంటే అలాంటి మహానుభావుడి పాదాలకి నేను సాష్టాంగపడి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది. త్యాగాలు లేకుండా ఏమీ జరగదు. ఒకరి ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి. తనను దాటి ఆలోచించేవాడు. తన కుటుంబం కాదు, ఇది నా కుటుంబం, జగమంతా తన కుటుంబం అనుకున్న మహానుభావుడే. తనను దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు. తన కుటుంబాన్ని దాటి, తన పరిసరాల్ని దాటి, తనది అని దాటి వచ్చినవాడు మహానాయకుడు అవుతాడు. అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు క్యాబినెట్లో వివరించి చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి, మా అందరికీ ఒక బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి, మనం కృతజ్ఞతలు అయి ఉండాలి, దానికి మనం బద్దులై ఉండాలని చెప్పి 10 సార్లు ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోతుందంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాము. అలాంటిది ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి. నేను ఈరోజు అన్నం తింటున్నాను, నేను ఒక పదవి వచ్చింది, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే ఆయన బలిదానం వల్ల. మగపిల్లలను తల్లిదండ్రులు సరిగ్గా పెంచాలని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆడపిల్లలను రక్షిస్తే హీరోలా చూసే రోజులు రావాలని హోంమంత్రి తెలిపారు. ఏలూరు జిల్లా పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2K రన్ను హోంమంత్రి ప్రారంభించారు. మన మగపిల్లలను సరిగ్గా పెంచితే ఈరోజు ఇన్ని ఘోరాలు జరుగుతాయా? ఆడపిల్లలను పద్ధతిగా పెంచినట్లే మగపిల్లలను తల్లిదండ్రులు పెంచాలని పిలుపునిచ్చారు. నెలల పిల్లల్లోనూ ఆడదాన్ని చూస్తున్న మృగాలు ఉన్న సమాజంలో ఉన్నామని, నెలల పిల్లలపైన 6 ఏళ్ల చిన్నారులపైన ఆకృత్యాలు జరుగుతున్నాయన్నారు. ఆడపిల్లలను రక్షిస్తే హీరోలా చూసే రోజులు రావాలని హోంమంత్రి అనిత ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్ లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మనందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటున్నారు, కానీ ప్రజల తరపున మాట్లాడేందుకు మాత్రం రావటం లేదని మండిపడ్డారు. నగరంలోని 1 టౌన్ తన నివాసంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమని, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం
అసెంబ్లీకి రాకుండా ప్రజలనే అవమానిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. వైసీపీ 11 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకున్నా ప్రతి నెల జీతాల రూపంలో 1,75,000 రూపాయలు వారి అకౌంట్లోకి పడుతున్నాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇక నుంచి ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మేము గొర్రెలు లేదా మేకలుగా పరిగణిస్తామని ఎద్దేవా చేశారు. వైసీపీలో 11 మంది మేకలున్నాయని, ప్రజాధనాన్ని శుభ్రంగా మేస్తున్నాయని చెప్పాల్సి వస్తుందని బుద్ధా వెంకన్న దుయ్యపట్టారు. నువ్వు ప్రతిపక్షం లేదో నువ్వు చేసినేమో తప్పులు చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళ ఫలితం అనిపిస్తున్నావు. కాబట్టి 11 మేకలు ఒకటండి. జగన్మోహన్ రెడ్డి నీకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదంటే ఒక క్లాస్ ఉంది. నువ్వు ఇవాళ అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా నీతో సహా 11 మంది కూడా రాకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి అది వ్యతిరేకం. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు లోపలికి వెళ్తే ఏ అవమానం జరగదని ముఖ్యమంత్రి గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు, స్పీకర్ గారు చెప్పారు, అందరూ చెప్పారు. అంటే మీరు ఏదో ఒక సాకుతో కావాలని అసెంబ్లీకి ఎక్కొడుతున్నారు. అసెంబ్లీకి ఎక్కొట్టినప్పుడు మీరు పదవుల కన్నా రాజీనామా చేయాలి, మీ ఎమ్మెల్యే పదవులకి, లేదా ప్రజాధనం మీకు వచ్చే నెల ప్రజాధనాన్ని 1,75,000 మీరు డ్రా చేయకుండా అది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిపోయేలాగా మీరు లేఖ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఉన్నత చదువులు, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన తెనాలికి చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో మరణించింది. తెనాలికి చెందిన గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ ఎంఎస్ చేయడానికి 2022లో అమెరికా వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో గాయాల పాలై మృతి చెందినట్లు అక్కడి అధికారులు సమాచారం అందించారు. మంత్రి మనోహర్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. వీలైనంత త్వరగా తమ కూతురి మృతదేహాన్ని తెనాలికి తీసుకురావడానికి తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు మృతురాలి తండ్రి గణేష్ చెప్పారు. అదంట్లో మనోహర్ గారు కూడా ఫోన్ చేసి మమ్మల్ని అడిగారు, వీలున్నంత త్వరగా మా అమ్మాయిని ఇక్కడికి చేస్తానికి ప్రయత్నం చేస్తాము, సీఎం పేషెంట్ కూడా ట్రై చేస్తున్నామని చెప్పారు. తను మొన్నే ఎంఎస్ కూడా పూర్తి చేసుకొని అంతా చక్కగా సెట్ చేసుకుందానండి. ఈ లోపలే కాండ్రాల లోకానికి 2 ఏళ్ళు 2022లో వెళ్ళింది, 22 డిసెంబర్లో వెళ్ళింది. 2024కి ఇలాంటి లగేజ్ తీసుకొచ్చే ట్రక్ గుద్దేసింది. ఇటు ఇలా ఆపోజిట్గా వచ్చి గుద్దేసింది. మనకి ఇక్కడ టైం 2:30. అప్పుడు ఫోన్ చేసి చెప్పారు ఇలాగా చనిపోయింది. లైసెన్స్ కార్డు మీద పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు మమ్మల్ని. ఇంకా అంటే కన్ఫర్మ్ చేసుకోలేదు, కాకపోతే ఇలా జరిగింది అని చెప్పారని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ కబడ్డీ క్రీడాకారుడు రంభా ప్రసాద్ డిమాండ్ చేశారు. సుమారు 100 కోట్ల రూపాయలు దారి మళ్లించిన ఆనాటి క్రీడల శాఖ మంత్రి రోజా, సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పలువురు అధికారులని అదుపులోకి తీసుకుని విచారించాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని జాతీయ కబడ్డీ క్రీడాకారుడు రంభా ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంతో 100 కోట్ల రూపాయలు దారి మళ్లించారని తెలిపారు. ఈ వ్యవహారంపై అప్పట్లో సిఐడి విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కనీసం 6 నెలలు గడిచినా అధికారులు స్పందించలేదని, ఎవరి ఒత్తిళ్లకు నలుగుతున్నారో అర్థం కావటం లేదన్నారు. ఇటీవలే ఏసీపీ దామోదర్ ఫోన్ చేసి కేసు విచారణ చేపట్టాలని చెప్పడంతో ప్రభుత్వంపై నమ్మకం కలిగిందన్నారు. సమగ్ర విచారణ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రంభా ప్రసాద్ డిమాండ్ చేశారు. దుష్ట చతుష్టయం అంటారనమాట. వాళ్ళని మేము క్రీడా సంఘాలలో ఆప్యాయంగా పిలుచుకుంటాం అనమాట. నలుగురు ఎంత భయంకరంగా కంప్లైంట్ ఇస్తే ఏమవుద్ది, విచారణ జరుగుద్దా లేదా, మాకన్నా మా పై ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని వ్యంగ్యంగా కూడా మాట్లాడటం జరుగుతుందంటే సిఐడి వారిని మేము ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, చేతులు కట్టుకొని కూర్చున్నారా?
చేతులు ముడుచుకొని కూర్చున్నారా? ఎవరి ఒత్తిళ్లకు మీరు లొంగుతున్నారు? ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత క్రీడల్లో జరిగినటువంటి అతి పెద్ద కుంభకోణాన్ని మేము ప్రాణాలకు సైతం కూడా తెగించి మేము ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా? ఈ క్రమంలో విజయవాడలో ఇటీవల కాలంలో ఒక వారం రోజుల క్రితం సెంట్రల్ ఏసీపీ దామోదర్ గారు నాకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ చేశారట, దాని మీద విచారించాలి రావాలని చెప్పి నన్ను కోరటం కూడా జరిగింది. దాని మీద 5 రోజుల క్రితం నేను వెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత నా నుంచి దాదాపు ఒక గంటన్నర అన్ని క్వశ్చన్లు అడిగి నా నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, సార్ నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద శాఫ్ వాళ్ళని ఒక 16 క్వశ్చన్లు అడిగాను. ఎక్కడా కూడా వాళ్ళు ఆడుదాం ఆంధ్ర పేరు మీద జరిగినటువంటి ఖర్చుల వివరాలు కానీ, కొన్న సామాగ్రి విషయంలో కానీ, దుస్తుల విషయంలో కానీ, నిర్వహణకు సంబంధించిన ఖర్చులు కానీ ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా నాకు పంపించడం జరగలేదు. ముస్లింల పవిత్ర మత గ్రంథమైన ఖురాన్ పారాయణం పూర్తయిన సందర్భంగా విజయవాడ సింగనగర్ లూనా సెంటర్లోని ముస్తఫా మస్జిద్లో ఈ నెల 22వ తేదీ సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముస్తఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ షేక్ నాగుల్ మీరా తెలిపారు. ముస్తఫా మస్జిద్లో 482 రోజుల్లో ఖురాన్ పారాయణం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు వేకువజామున నమాజ్ అనంతరం ఖురాన్ గ్రంథంలోని ప్రతి ఒక్క అంశాన్ని సవివరంగా వివరించడం జరిగిందన్నారు. విజయవాడ సింగనగర్ లూనా సెంటర్లోని ముస్తఫా మసీదులో జల్సా తక్మీల్ తఫ్సీల్ ఖురాన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముస్తఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిగా తమ ముఫ్తీ అబ్దుల్లా 23 సర్టిఫికెట్లతో మసీదులో ఇమాంగా చేరారన్నారు. చేరిన 2వ సంవత్సరంలోనే చరిత్రను తిరగరాసి ఖురాన్ గ్రంథంలోని ఒక్కో పేరాను రోజుకు కొంత చొప్పున వివరించారన్నారు. గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని సమగ్రంగా వివరించి గ్రంథ పారాయణాన్ని పూర్తి చేశారన్నారు. డిసెంబర్ 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో గ్రంథంలోని చివరి పేజీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ వచ్చి చివరి పేజీని ఆలకించాలని కోరారు. 23 సర్టిఫికెట్లతో మా మసీదులో ఇమాంగా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 2వ సంవత్సరం ఇది. చరిత్రని తిరగరాసి ముస్లిం సోదరులకి ఏదైతే ఖురాన్ అనేది ఉందో, ఎంత పవిత్రమో దాన్ని ఉదయం 5 గంటలకి రోజుకు ఒక పారా చొప్పున వివరించి, అంటే అజా అంటే ఏంటి, నమాజ్ అంటే ఏంటి, ఏ విధంగా ముస్లిం సోదరుడు పొద్దున్న లెగాలి, నమాజ్ 5 పూటలు చదవాలి అనేది ఆ గ్రంథంలో ఏదైతే ఉందో అన్నీ తెలియపరిచి 500 రోజులకి రేపు డిసెంబర్ 22వ తారీఖు పూర్తవుతుంది. ఆ పూర్తవున్న సందర్భం మీద ఈ రోబోని మనం ఈ బ్యానర్ని రిలీజ్ చేసాం. 13 జిల్లాల సోదరులకు కానీ, రాష్ట్రమంతా సోదరులకు కానీ, మన హిందూ సోదరులకు కానీ తెలియపరిచేది ఏంటంటే, ఈ ఖురాన్ అనేది పవిత్రమైనది. రేపు డిసెంబర్ 22వ తారీఖు పూర్తవుతుంది కాబట్టి ఆ రోజున చిన్న జల్సా పెట్టాము ఇక్కడ. ఈ ముస్తఫా మస్జిద్లోకి వచ్చి ఆ ఖురాన్ చివరి పేజీ ఆలకించి విందు కూడా పెట్టాము. అనంతరం ముఫ్తీ అబ్దుల్లా మాట్లాడుతూ ప్రతిరోజు తెల్లవారుజామున ఫజర్ నమాజ్ తర్వాత ఖురాన్లోని బోధనలను వివరించడం జరిగిందన్నారు. 22వ తేదీ డిసెంబర్ సాయంత్రం నమాజ్ తర్వాత ఖురాన్ గ్రంథంలోని చివరి పేజీని వివరించడం జరుగుతుందని చెప్పారు. దువా అనంతరం అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశామని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకంగా పరదా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అన్నారు. ఖురాన్ గొప్పతనం అందరికీ తెలియజేయటం, ప్రతి ముస్లింను మేల్కొల్పి ఖురాన్ పఠనం చేస్తూ బోధనలను అర్థం చేసుకుంటూ జీవితంలో ఆచరిస్తూ సన్మార్గంలో నడిచేలా చేయటమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. 482 రోజుల్లో ఖురాన్ పారాయణం చేస్తూ అందులోని అర్థాన్ని వివరిస్తూ పూర్తి చేయటం జరిగిందన్నారు. तफसीर के बाद जलसे के बाद जो है तमाम हाज़रीन के लिए दावत का भी माकूल एहतमाम रहेगा और इसमें औरतों के लिए भी
पर्दे का इंतज़ाम रहेगा और उनके लिए भी दावत का अहतमाम रहेगा। लिहाजा हमारा ये जलसा करने का मकसद एक है कि सारे मुसलमानों में, सारी दुनिया में कुरान की अज़मत, कुरान की शान आम हो जाए और हर मुसलमान के दिलों में और हर उम्मत मोहम्मदिया के दिलों में कुरान को जगाना ये जो है हमारी ज़िम्मेदारी है। लिहाजा ये जो है 480 पर 2 दिन में कुरान एक रुकू से मुकम्मल हुई। వైసీపీ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసింది। 3500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో పెట్టింది। తాము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క ఇబ్బంది తీరుస్తానని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి నాసర్జీ తెలిపారు। కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఫీజు రియంబర్స్మెంట్ మీద కనీసం ఒక సమీక్షా సమావేశం నిర్వహించలేదన్నారు। జనవరి 10వ తేదీలోపు 3500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోతే సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు। పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని లెనిన్ సెంటర్లో నిర్వహించారు। ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేసే వరకు పోరాటం చేస్తామంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు। ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి నాసర్జీ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి రోజులు వస్తున్నాయని, కూటమి ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నారని, కానీ రాష్ట్రంలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు। మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు। జనవరి 10వ తేదీలోపు 3500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోతే సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు। గత ప్రభుత్వం జీవో 77 తీసుకొచ్చిందని, దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు। ఎన్నికలకు ముందు జీవో 77ను రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జీవో రద్దు చేయలేదన్నారు। అనేక మంది విద్యార్థులు బీటెక్లు చదివి, డిగ్రీలు చదివి అటు ఉద్యోగాలు చేసుకోవాలన్నా లేదా ఫారెన్ వెళ్ళాలని చెప్పినా కూడా అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్లు లేవు అని చెప్పి మీ నోటితో చెప్పారు। కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు। కాబట్టి ఏఐఎస్ఎఫ్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, జనవరి 10 లోపల 3540 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోతే మాత్రం జనవరి 10 తర్వాత చలో సచివాలయానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునిస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం। అదేవిధంగా ప్రతి ఒక్క పేద విద్యార్థి ఎంబీఏలు, డిగ్రీలు, బీటెక్లు చేసిన తర్వాత ఈరోజు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ విద్యకి వెళ్దామంటే జీవో నెంబర్ 77ని గత ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఈ జీవో నెంబర్ 77 వల్ల అనేక విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, పీజీ లేదని చెప్పారు। అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొందన్నారు। అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో న్యాయం చేస్తామన్న మంత్రి నారా లోకేష్ విద్యార్థులను అంకుల గారిడితో మోసం చేస్తున్నారని అన్నారు। నీరు చెట్టు పథకం కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేశారని, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయడానికి డబ్బులు లేవంటున్నారని మండిపడ్డారు। ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। ఇవాళ విద్యార్థులకు పెద్ద ఎత్తున అవి విద్యార్థులను ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి। ఆ డబ్బులు వేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని చెప్పి మొండి చేయి చూపిస్తూ ఉన్నారు। అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా డిమాండ్ చేస్తూ ఉంది, ఇవాళ మీ యొక్క కాంట్రాక్టర్లకు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుయాయులకు వేసుకోవడానికి, వాటిని సర్దుబాటు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి, కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, విద్యార్థులకు మేము న్యాయం చేస్తామన్నటువంటి హామీలకు ఇవాళ ప్రభుత్వం ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి సూటిగా ప్రశ్నిస్తారు। వివాహ వేడుకల కోసం హికాస్ హెరిటేజ్ స్టోర్స్ అండ్ సిరా డైమండ్స్ ప్రత్యేకంగా విజయవాడ నగరంలో షోరూమ్ అందుబాటులోకి వచ్చింది। నూతన వధూవరులు మనసు దోచే విధంగా ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని షోరూమ్ యజమానులు రాధిక, కాంచన సీత తెలియజేశారు। నగరంలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో హికాస్ హెరిటేజ్ స్టోర్స్ అండ్ సిరా డైమండ్స్ నూతన షోరూమ్ను ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో షోరూమ్ యజమానులు రాధిక, కాంచన సీత, పలువురు ప్రముఖులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్ను లాంఛనంగా ప్రారంభించారు। అనంతరం స్టోర్స్ యజమాని రాధిక మాట్లాడుతూ నూతనంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయిల కోసం ప్రత్యేకంగా బ్రైడల్ వేర్ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు। బ్రైడల్తో పాటు మెన్స్ అండ్ ఉమెన్స్ వేర్తో మగ్గం వర్క్ శారీస్, బెనారస్ అనేక మోడల్స్ దొరుకుతాయని పేర్కొన్నారు। దగ్గర ఇకాస్ హెరిటేజ్లో మీకు అంతా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఇన్ వర్క్, మగ్గం వర్క్ శారీస్ ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి। అండ్ బెనారస్లో మీకు పేస్టల్ షేడ్స్ ఏది కావాలన్నా
స్టార్టింగ్ ఫ్రమ్ 10,000 till 1 lakh వరకు మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు బ్రైడల్కి యూ కెన్ స్టాప్ హియర్ ఫర్ యువర్ డెస్టినేషన్ వెడ్డింగ్. యూ కెన్ ఈవెన్ కస్టమైజ్డ్ యువర్ బ్లౌజ్, అంటే బ్లౌజ్ కూడా మీరు కస్టమైజ్ చేయించుకొని వర్క్ యాడ్ చేసుకుని శారీస్ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా అంతా అవైలబుల్గా ఉంటుంది మీకు ఇక్కడ. కస్టమైజేషన్ ఫర్ ఈవెన్ జెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అనంతరం మరో యజమాని కాంచన సీత మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన షోరూంలో ఎక్స్క్లూజివ్ బెనారస్ శారీస్, వర్క్ శారీస్తో పలు రకాల సరికొత్త డిజైన్స్, డైమండ్స్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇక్కడ ఇకాస్ హెరిటేజ్ ఎక్స్క్లూజివ్ బెనారస్ శారీస్ అండ్ వర్క్ శారీస్ వన్స్ ఒకసారి మీరు విజిట్ చేస్తే 100% మీకు వెరైటీ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. పైన స్థిరా డైమండ్స్కి వచ్చేసరికి మీకు ఎట్ ప్రెజెంట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మీకు బయట న్యాచురల్ డైమండ్స్కి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి 100% వేరియేషన్ ఉండదు. ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు బయట న్యాచురల్ డైమండ్స్, కస్టమైజ్డ్ పీసెస్ 100% అవైలబుల్గా ఉంటాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.